బడ్జెట్పై కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇన్నాళ్లకు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ ఇష్టం లేని పెళ్లికొడుకుల సభలో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. ఆనాడు మీడియా పాయింట్ను బహిష్కరించిన కేసీఆరే ఇప్పుడు అక్కడకు వచ్చి మాట్లాడుతున్నారన్నారు. బడ్జెట్ బాగుందని, కానీ కేసీఆర్ చూడకుండానే విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ డిప్యూటీ సీఎం బడ్జెట్ చదువుతుంటే బడ్జెట్ అంకెలను చూడకుండా చదవకుండా ఊకదంపడు ఉపన్యాసం ఇచ్చి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం మైనారిటీలకు 11,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, కానీ తాము ప్రాధాన్యత ఇచ్చామన్నారు. 6 గ్యారంటీలను అమలు చేసేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. అట్లనే ఈ రోజు కేసీఆర్ గారు కూర్చున్నారు అసెంబ్లీలో. బడ్జెట్ గణాంకాలను చూడలే, మల్లు బట్టి విక్రమార్క గారు చెబుతుంటే చదవలే, రాసుకోలే. కానీ బడ్జెట్ అయిపోగానే వచ్చి ఇక్కడ ఏమీ లేదు, ఈ బడ్జెట్ లా మొత్తం మేము చేసిన దాన్ని రివర్స్ చేసిండ్రు అని చెప్పి ఊకదంపుడు స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అంటే ఇంకా కూడా పారదర్శకత, నిజాయితీ అనేది కేసీఆర్ గారి మాటల్లో లేదు. ఈ రోజు గణాంకాలతో మేము వస్తా ఉన్నాం. కేసీఆర్ గారు వచ్చి ఏమన్నారు, బీసీల సంక్షేమం పట్టదు, గొల్లకూర్మల స్కీమ్ గురించి మాట్లాడలేదు, గొర్రెల స్కీమ్ గురించి మాట్లాడలేదు, దళిత బంధు స్కీమ్ గురించి మాట్లాడలేదు అని చెప్పి వెళ్ళిపోయాడు కదా. ఈ రోజు గణాంకాలతోటి నేను వచ్చిన వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసము 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ 29,000 చిల్లర ఖర్చు పెడితే ఈ రోజు మొదటి సంవత్సరంలోనే వెనకబడిన తరగతుల సంక్షేమం కోసం 10,000 కోట్ల రూపాయలు ఈ రోజు బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టుకున్నాం మేము. అది మా నిజాయితీ. అలాగే మైనారిటీ సంక్షేమం గురించి చాలా గొప్పలు చెప్పిండు, కానీ 10 సంవత్సరాల్లో వారు ఖర్చు పెట్టింది 11,000 కోట్లు మాత్రమే. కానీ ఈ రోజు మేము బడ్జెట్లో పెట్టుకున్నది మొదటి సంవత్సరంలో 3,000 కోట్ల రూపాయలు. దళిత బంధు గురించి ఆయన్నే అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.